వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలు కనుగొనే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. విధాన సలహా మండలిగా వ్యవసాయ మిషన్ను ఏర్పాటు చేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉత్తమ సమన్వయానికి ఈ మిషన్ దోహదపడుతోంది. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు ఉత్తమమైన సేవలు అందించడం, ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ధరలు సహా వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తోంది. ఈ మిషన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చైర్మన్ గా, రైతు నాయకుడు ఎంవీఎస్ నాగిరెడ్డి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. వ్యవసాయ అనుబంధ సంస్థలు రైతులకు మార్గనిర్దేశం చేయడం, వారి అవసరాలను గుర్తించి తగిన చర్యలు సూచిస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మిషన్ ఏర్పాటైంది. దీనికి చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. వైస్ చైర్మన్గా వ్యవసాయ నిపుణుడు, ఆక్వా రైతు ఎంవీఎస్ నాగిరెడ్డిని నియమిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, రెవెన్యూ, జలవనరులు, విద్యుత్, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు సభ్యులుగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సమస్యలను పరిష్కరించడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల మధ్య సమన్వయానికి సలహా మండలిగా వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రైతుల ఆర్థిక అభివృద్ధికి దోహదపడేందుకు విధాన నిర్ణయాలను రూపొందించే వేదికగా ఈ మిషన్ పనిచేస్తుందని వెల్లడించింది. రైతులు సాధికారత సాధించేలా విధానపరమైన ప్రాథమిక నివేదికగా ఉండనుంది వ్యవసాయ మిషన్. వైస్ చైర్మన్తో సంప్రదింపుల అనంతరం మెంబర్ సెక్రటరీ దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యాలయం, సిబ్బంది తదితరాలను సమకూర్చుతారు. మిషన్ రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ వ్యవహారాలను కూడా ఆయనే చూస్తారు. అవసరాన్ని బట్టి ఏర్పాటయ్యే జోనల్, జిల్లా స్థాయి మిషన్లతో అగ్రికల్చరల్ మిషన్ సమన్వయం చేస్తుంది. పనితీరు ఎలా ఉండాలనే దానిపై నేరుగా మార్గదర్శకాలను జారీ చేస్తారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ఇందుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను తీసుకుంటారు.